ఏమిటండి అనుబంధాలు అంటుంటారు. ఏమిటండి ఈ అనుబంధాలు అంటే కాషాయం కట్టుకుని వెళ్ళిపో. అలా మాట్లాడకూడదు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటే బాగా పరిశీలనం చేయాలి శాస్త్రాన్ని. శాస్త్రమును పరిశీలనం చేస్తూ వైరాగ్యమును పొందుతూ ఉండాలి. ఓ ఇవి ఇలా నడుస్తుంటాయి, ఈ ఈశ్వర కృప, ఇది దీని తమాషా అని తెలుసుకుంటూ ఉండాలి. కానీ పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమే వశేత్. వ్యాసుడు దేవీ భాగవతంలో తీర్పిచ్చాడు ఆయన. నీవు తపసా షడ్రిపూంజిత్వా భార్యాం పుత్రే నివేశ్యచ. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సంసారంలో కూర్చుని వైరాగ్యం మాట్లాడతానంటే అది మెట్ట వేదాంతం. అది నీ పరిణతి లేని తనాన్ని తెలియచేస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించడం, నీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఆదర్శం పెట్టుకోవడం కుదరదు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నవాడివి, నీ జీవితానికి ఆదర్శం గృహస్థే అయి ఉండాలి. తప్పించి నీ జీవితానికి ఆదర్శం ఎవరో ఒక సన్యాసిని తీసుకుని ఆదర్శంగా పెట్టుకుంటానంటే కుదరదు. ఎలా అనుకరిస్తావు? ఎలా కుదురుతుంది నాకు చెప్పండి? శాస్త్రాలు వాటిని అంగీకరించలేదు. అదంతా అయోమయ జీవితాలు, అది అర్థం పర్థం లేని జీవితాలు. వాళ్ళకి శాస్త్రం తెలియదు, వాళ్ళకి సరి అయిన ప్రవేశం లేదు, వాళ్ళు సరి అయిన గ్రంథములను చదువుకోలేదు, వాళ్ళు సరి అయిన గురువు గారి దగ్గర పాఠం చెప్పించుకోలేదు. చెప్పించుకోని కారణం చేత వాళ్ళు పాడైపోతారు, వాళ్ళ కుటుంబాలను పాడు చేస్తారు. అర్థం పర్థం లేనటువంటి సన్యాసిల్లాగా గృహస్థాశ్రమంలో ఉండి బతుకుతుంటారు. నాకు పరమ అసహ్యం అలాంటి వాళ్ళని చూస్తే. అలా ఉండకూడదు. ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా సరే అలా ఉండకూడదు. బ్రహ్మచారి బ్రహ్మచారిగా ఉండాలి, గృహస్థుగా ఉండాలి, వానప్రస్థుగా ఉండాలి, సన్యాసి సన్యాసి. అంతేకాని ఒక ఆశ్రమాన్ని తీసుకొచ్చి ఇంకో ఆశ్రమంలోకి కలగాపలగం చేస్తే అసహ్యంగా ఉంటుంది. నువ్వు సన్యాసం స్వీకరించావు, ఊరు బయటికి వెళ్ళి కూర్చో, చెట్టు తొర్రలో కూర్చో, శ్మశాన వాటికలో కూర్చో. నీకెందుకు ఆర్సీసీ బిల్డింగ్? అప్పుడు నువ్వు అడగకూడదు. నీకు ఏదీ విడిచిపెట్టలేకపోతే కాషాయం ఎందుకు? అన్నీ విడిచిపెట్టేయగలిగితే కాషాయం కట్టు. అన్ని పొంది ఉండి శాస్త్రమును పరిశీలనం చేసి క్రమక్రమంగా విడిచిపెట్టడం నేర్చుకుంటున్నానంటే గృహస్థాశ్రమంలో ఉండి తప్పులేదు. నిలవ చేసుకో. వచ్చే నెల వరకు కావలసిన సంభారములన్నీ ఇంట్లో దాచుకుని వండుకు తిను. గృహస్థాశ్రమం అంగీకరించింది. నువ్వు తిను, నలుగురికి పెట్టు. చిత్రం ఏమిటంటే ఏ ఆశ్రమమునందైనా తరించవచ్చు. ఏ ఆశ్రమంలో ఏ కర్మ చెయ్యాలో ఆ కర్మ చేసిన వాడు తరించిపోతాడు. బ్రహ్మచారిగా తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతే వయస్సులో ఉండి బ్రహ్మజ్ఞానమును పొందేసి ఆ వయస్సులోనే శరీరం వదిలిపెట్టేసిన తరించిపోయిన వాళ్ళు ఉన్నారు లోకంలో. గృహస్థుగా తరించినటువంటి వాళ్లతో సమానంగా పోలిస్తే గృహస్థు తరించినట్టుగా తరించినంత మంది అసలు ఇతర ఆశ్రమాల వాళ్ళు లేరు. గృహస్థులే అంత తరించారు. వశిష్ఠుడు గృహస్థు కాడా? అగస్త్యుడు గృహస్థు కాడా? అత్రి గృహస్థు కాడా? అంతవరకెందుకు? రేపు చెయ్యబోయే శ్రీరామనవమి సీతారాములు గృహస్థులు కారా? పార్వతీ పరమేశ్వరుడు గృహస్థులు కారా? బ్రహ్మ సరస్వతి గృహస్థులు కారా? ఏమి నీకు ఆదర్శం తక్కువైంది? గృహస్థులుగా ఉండి వాళ్ళందరూ తరించలేదా? త్యాగరాజస్వామి గృహస్థాశ్రమంలో ఉండి జీవితాన్ని పండించుకోలేదా? అన్నమాచార్య స్వామి గారి జీవితాన్ని పండించుకోలేదా? పురంధరదాస్ గారు పండించుకోలేదా? క్షేత్రయ్య గారు పండించుకోలేదా? వీళ్ళందరూ పెళ్లి మానేస్తేనే ధరించారా? వీళ్ళందరూ బట్ట మారిస్తేనే ధరించారా? లోపల మారితే చాలు ధరించగలరు. శాస్త్రం మనకి చెప్తోంది, కావలసిన మార్పు పైబట్ట మీద కాదు, కావలసిన మార్పు లోపల మార్పు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నా ధరిస్తావు. ఎక్కడ ఉన్నావో అక్కడ ఎలా ఉండడాలో నీకు వస్తే చాలు, నువ్వు ధరించగలవు. లేనినాడు లేనిపోని అయోమయం ఏర్పడుతుంది ఆశ్రమాలు. కాబట్టి ఆశ్రమము అన్న మాటని సరిగ్గా అర్థం చేసుకోండి. ఆశ్రమము అంటే మనుష్య జీవిత దశ తప్ప ఆశ్రమము అంటే నేను వేరొక రకంగా అన్వయం చేయట్లేదు అని మీరు గమనించగలుగుతారు. కాబట్టి బ్రహ్మచర్యము ఆశ్రమం. బ్రహ్మచర్యమునందు నువ్వు ఏం చెయ్యాలి? నీ ఇచ్చ మాత్రం కాదు, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. వేదం ఏం చెప్పిందో అదే చెయ్యాలి. గృహస్థు, నువ్వు ఎలా గృహస్థుగా ఉండాలని వేదం చెప్పిందో అలా ఉండాలి. అంతేకాని నువ్వు గృహస్థుగా ఉంటూ వేరొక ఆశ్రమాన్ని అనుకరిస్తానంటే కుదరదు. నువ్వు వానప్రస్థుగా నువ్వు ఎలా ఉండాలని వేదం చెప్పిందో అలా ఉండాలి. నువ్వు సన్యాసిగా ఎలా ఉండాలని వేదం చెప్తోందో నువ్వు అలాగే ఉండాలి. అలా నువ్వు ఉండగలిగితే ఏ ఆశ్రమంలోనైనా తరిస్తారు. అందుకే మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ధర్మం అన్న మాటని 4 ఆశ్రమాలు తప్పించుకోలేదు. బ్రహ్మ
బ్రహ్మచారి ధర్మం నుండి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. గృహస్థు ధర్మం నుండి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. వానప్రస్థు ధర్మంలోంచి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. సన్యాసి ధర్మంలోంచి తప్పుకోలేడు, చట్రంలోకి ఇమడాలి. అలా నువ్వు ఉండగలిగితే ఏ ఆశ్రమంలోనైనా పడిపోతావు అంతే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు. ఆయన పేరు చెప్తే చాలు పాపరాశి ధ్వంసం అవుతుంది. ఆయన సన్యసించారు 13వ ఏట. ఆయన సన్యసించి సన్యాస ధర్మము ఎలా ఉంటుందో 100 సంవత్సరములు అలాగే బతికారు. అలా బ్రతికారు కాబట్టే ఆఖరికి ఆయన శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఆయన భౌతిక కాయాన్ని అక్కడ పెట్టినా ఆయనది దర్శనానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారో ఆయన భౌతిక కాయ దర్శనానికి కూడా అలాగే వెళ్ళారు. ఎవడు పైన చొక్కా బగిను ఉంచుకుని వెళ్ళలేదు పరమాచార్య. ఆ శరీరాన్ని చూసినప్పుడు విప్పి వెళ్ళారు. అది ఒక జీవితంలో పట్టుకున్న ధర్మానికి నిదర్శనం. ఒక మనిషికి కీర్తి, ఒక మనిషికి అభ్యున్నతి, ఒక మనిషికి ప్రతిష్ట, ఒక మనిషికి శాంతి, వాడున్న చోట 10 మందికి శాంతి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా అండి? ఆయన పట్టుకున్న ధర్మం నుంచి వస్తాయి. కాబట్టి సన్యాస ధర్మాన్ని పట్టుకున్నారు పరమాచార్య. ఎన్నడూ వాహనం ఎక్కలేదు, ఒక్కనాడు ఆయన జీవితంలో వాహనం ఎక్కలేదు. ఆయన కాలినడకనే వెళ్ళారు. సన్యాస ధర్మం అలా చెప్తోంది, అలా పట్టుకున్నారు. ఆయన అలా తరించారు, మహానుభావుడై లోకానికి ఆదర్శవంతులయ్యారు. ఆయన ఎప్పుడు మీ అందరూ కూడా ఇలా నడవండి అని ఆయన చెప్పలేదు. అది సన్యాసి ధర్మం కాబట్టి ఆయన నడిచారు. నేను నా ధర్మమునంత ఎంత పూనిక పొంది ఉన్నానో మీరు మీ ధర్మమునంతంత పూనిక పొంది ఉండండి అని చెప్పారు. రాత్రి 2 గంటల వరకు గడ్డివాము దగ్గర కూర్చుని మాట్లాడిన తర్వాత అనుష్ఠానానికి లేస్తుంటే 90 సంవత్సరాల వయస్సులో అప్పుడు ఒక ఆవిడ వచ్చి ఏవో అడిగింది. పిల్లని తీసుకొచ్చి ఏదో ఆవిడ బాధలు చెప్తోంది. చెప్తుంటే ఆశ్రమం సెక్రటరీ విసుక్కున్నాడు. తెల్లవారి 3 అవుతోందమ్మా, ఆయన పడుకోలేదు, ఇప్పటి వరకు ధర్మ సందేహాలు చెప్తూనే ఉన్నారు. 3 అయిందమ్మా, స్నానానికి వెళ్తున్నారు, ఇప్పుడు కూడా ఇంకా మీ సందేహాలే. ఆయన అన్నారు, ఒక్కసారి లోపలికి వెళ్ళి చంద్రమౌళీశ్వరుడి దగ్గర విభూతి ఉంది పట్రా. ఆయన వెళ్ళి పట్టుకొచ్చే లోపల ఆవిడతో మాట్లాడేసి ఆవిడ బాధకి ఉపశాంతి చెప్పి విభూతి ఆవిడ చేతిలో పెట్టి పంపించి ఆయన అన్నారు, నేను ఏనాడు సన్యసించాడో ఆనాడే నీ శరీరం కాదు అని నిర్ణయానికి వచ్చాను. కాబట్టి ధర్మ ప్రచారమనందు ఈ శరీరము పడిపోతే సన్యాసికి తప్పు లేదు. గృహస్థలా చేయకూడదు, ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకని ప్రయత్నం చేస్తూ ఉండాలి. గృహస్థు దీని మీద ఆదరభావంతో ఉండాలి. ఎందుకని ఆయన ధర్మం చేయడానికి ఇది సాధనం. ఇందులో ఆయన ఉండకపోతే భార్య ఏమైపోతుంది, ఇందులో ఆయన ఉండకపోతే బిడ్డలు ఏమైపోతారు? గృహస్థాశ్రమం స్వీకరించిన తరువాత నీ ధర్మం ఎప్పుడు పూర్తవుతుందన్న దానికి వ్యాసుడే చెప్పాడు. పుత్రం పౌత్రం సమాసాధ్య. నువ్వు మనవణ్ణి చూడాలి, కొడుకు పుట్టే వరకు ఉండాలి. అప్పటి వరకు బాగా శాస్త్రములను అధ్యయనం చేసి నీకు ఇప్పుడు పూర్ణ వైరాగ్యం వచ్చేస్తే అప్పుడు నువ్వు తపసా షట్రి పూంజిత్వ. అప్పుడు కూడా కుదరదు, తపస్సు చేయాలి. 6 శత్రువుల్ని గెలవాలి. ఇక కోపం అన్నది రాకూడదు, అంత గెలవాలి. కామం అన్నది ఉండకూడదు, అంత గెలవాలి. లోభం అన్నది ఉండకూడదు, అంత గెలవాలి. ఇప్పుడు అంత గెలిచేసిన తర్వాత ఇంక నీకు ఈ శరీరంలో ఏదో కుడి అయిపోయినటువంటి కొబ్బరికాయలో ఎలా వేలాడుతుంటుందో అలా ఇక నువ్వు ఆత్మగా ఉండి ఈ శరీరం డొల్లలా వేలాడుతుంటే ఇక నువ్వు అలా ఉండలేకపోతే అప్పుడు సన్యసించాలి. అప్పుడు కూడా భార్య అనుమతించాలి. భార్య అప్పుడు ఇక అనుమతించకపోతే ఆమెని తీసుకెళ్లి కొడుకు దగ్గర అప్పచెప్పాలి. కొడుకు దగ్గర అప్పచెప్పి, ఒరే నాయనా నీ అమ్మని జాగ్రత్తగా చూడు సుమా అని అప్పచెప్పి సన్యాసం తీసుకో. చిత్తం వచ్చినట్టు సన్యాసాలు తీసుకోమని శాస్త్రంలో లేదే, వ్యాసుడు చెప్పలేదే. భార్యాం పుత్రే నివేశ్యచ, భార్యని పట్టుకెళ్ళి పుత్రుడి దగ్గర అప్పచెప్పి సన్యాసం తీసుకోమని చెప్పాడు. అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా సన్యసించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మహాత్ములైన వారు కొందరు ఉన్నారు. శంకర భగవత్పాదులు, బ్రహ్మచార్య స్వామి వారు, శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు, ఇటువంటి మహాపురుషులు ఉన్నారు. కాబట్టి నేను ఆ విషయాన్ని స్పృశించను. అది నాకు అప్రస్తుతం కాబట్టి అసలు ఆ విషయాల్ని నేను స్పృశించను. కానీ సాధారణంగా ఉండేటటువంటి వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ధర్మం అన్నది నువ్వు విడిచిపెట్టేస్తే అసలు తరించడం అన్న మాటే లేదు. అసలు ధర్మం అంటేనే కట్టుబాటు, ధర్మం అంటేనే నియమం, ధర్మం అంటేనే నువ్వు పాటించవలసినటువంటి ఒక విధి విధానం. అసలు నియమమే లేదు, విధే లేదు, విధానమే లేదు అంటే నువ్వు ఎలా తరిస్తావు చెప్పు.
నువ్వు తరించడానికి మార్గం ఇది. నీకు పుస్తకాలు ఇవ్వను, నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లేదు, నువ్వు చదువుకోక్కర్లేదు, నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు, నువ్వు బిఏ పాస్ అవు అని నేనంటే అవుతావా నువ్వు? నువ్వు బిఏ పాస్ అవ్వడానికి కావలసిన రీతిలో చదివిస్తే బిఏ పాస్ అవుతావా? ఏ నియమము నీకు అక్కర్లేదు నాన్న, నువ్వు ఏ పుస్తకాలు చదవక్కర్లేదు నాన్న, ఏ పరీక్షకి వెళ్ళక్కర్లేదు నాన్న, పేరు పక్క బిఏ పెట్టేసుకుంటే నువ్వు బిఏ అంటారా? అరెస్ట్ చేస్తారు. నియమము లేదన్నమాట లేదు శాస్త్రంలో. నియమము లేదు, విధానము లేదు, మీ ఇష్టం అన్న మాట లేదు వేదాంతంలో. వేదాంతంలో ఆ మాట స్పష్టంగా ఉంది. దాన్ని తిప్పి చెప్పడానికి మనకు అధికారం లేదు. నన్ను భగవద్గీత చెప్పమన్నారు కదా, నేను భగవద్గీత చెప్తున్నానని మీరు గుర్తించవలసింది. కాబట్టి యోగస్థ కురు కర్మాణి, నీవు బ్రహ్మచర్యమునందు ఏ ధర్మమును పట్టుకోవాలో అది పట్టుకో, గృహస్థుగా ఏం పట్టుకోవాలో అది పట్టుకో. నేను గృహస్థును అవ్వకుండా ఉంచానండి, తప్పు. అలా ఉండకూడదు. ఎందుకు పాడైపోతావో జరత్కారు వృత్తాంతం చెప్తాను. మననే కదా మీకు మహాభారతం ఆదిపర్వం చెప్పినప్పుడు చెప్పాను. మారి తీరాలి. పట్టు విడుపు, పట్టు విడుపు అంటారు శాస్త్రంలో. పట్టుకోవడం తెలియాలి, విడవడం తెలియాలి. పట్టుకోవలసిన చోట పట్టుకోకపోయినా ప్రయోజనం ఉండదు, విడవలసిన చోట విడవకపోయినా ప్రయోజనం. పాలగిన్నె వేడిగా ఉన్నప్పుడు పటకారతో పట్టుకోవాలి. డికాక్షన్ లో పాలు పోసేసిన తర్వాత కూడా ఇలా పట్టుకోవడం ఎంత బాగుందో అని పటకారం అలాగే పట్టుకుంటానంటే ఇంక నీకు ఆ గిన్నె పాలు ఎందుకు పని? విడిచిపెట్టేయాలి పటకార. పటకార పట్టుకుని విడిచిపెడితేనే మీకు వేడి గిన్నె కిందకి దింపుకోవడానికి పనికొస్తుంది. పటకార అంటే ఓసారి పట్టుకున్నది విడవదు అంటే ఇక అది పటకార కాదు. పట్టకార అని పేరైనా పట్టి విడుచు పరికరము అని దాని అర్థం. నీవు బ్రహ్మచర్యమునందే ఉండిపోతానంటే పెళ్లి చేసుకోకుండా. ఉండిపోయిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళ జీవితాలు చూస్తే మీకు తెలుస్తుంది. వాళ్ళు పాడయ్యారు, వాళ్ళని కన్నవాళ్ళు పాడయ్యారు. జరత్కారు పాడవల భీష్మాచార్యుడు అతని వాడు ఇచ్చాడు, కొడుకు లేకపోయినటువంటి కారణానికి, సంతానం లేనటువంటి కారణానికి. కాబట్టి నువ్వు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టేయాలి. కొన్నాళ్ళు పట్టుకున్నావు, వదిలిపెట్టేయాలి, గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోవాలి. అది కురు కర్మాణి అన్న మాటకు అర్థం అది. అసలు వేదం ఎలా చెప్పిందో నువ్వు అలా బ్రతుకు. అలా నువ్వు బ్రతకడం వస్తే అసలు ముందు నువ్వు వేదమును ప్రమాణము అని అంగీకరించడం నీకు చేతనైతే, ఇదే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికంతటికి ఇచ్చిన సందేశం. ప్రతిరోజు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. ప్రతిరోజు వేదం చదవండి. వేదంలో ఏం చెప్పారో అది చెయ్యండి. మేము వేదం చదవలేదండి, మాకు వేదం చదువుకోవడానికి కావలసినటువంటి సమర్థత లేదండి. ఎలా? ఏమీ బెంగలేదు, స్మృతి చదువు. నీకు వేదంలో ఏ ఏ విషయాలలో ఏవి ఎలా చెయ్యాలని చెప్పిందో అవన్నీ స్మృతులుగా ఉన్నాయి. గౌతమ స్మృతి, అత్రి స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, మనుస్మృతి, ఋషుల పేరు మీద ఉన్నాయి. పరాశర స్మృతి. స్మృతి చదువు. నాకు స్మృతి కూడా తెలియదండి, పురాణం చదువుకో. పురాణం కూడా చదవలేనండి, చెప్పినప్పుడు విను. పురాణంలో వేదంలో ఏం చెప్పిందో దాన్నే భూతద్దం పెట్టి చూపిస్తారు. అబ్బాయి, నువ్వు బ్రహ్మచర్యమునందు ఉండిపోకూడదయా, బ్రహ్మచర్యంలో కొన్నాళ్ళు ఉండి విడిచిపెట్టి గృహస్థు అయిపోవాలి సుమా. ఏ ఒక్క కారణమునకు కూడా నీవు బ్రహ్మచారిగా ఉండిపోవడానికి శాస్త్రం అంగీకరించదు. నువ్వు గృహస్థు అయిపోవాలి. అలా అవ్వకపోతే నీ పితృదేవతలు కూడా పాడైపోతారా. నమ్మకం ఏమిటి? వేదంలో చెప్పిన దాన్ని భూతత్వంలో, మహాభారతం ఆదిపర్వంలో జరత్కారోపాఖ్యానంగా చెప్తుంది. దేవి భాగవతం జరత్కారోపాఖ్యానంగా చెప్తుంది. ఇప్పుడు నువ్వు పురాణం విన్నా, పురాణం చదివినా, వేదం ఏం చెప్పిందో అదే నీకు తెలుస్తుంది. అది తెలిస్తే వెంటనే ఓ ఇది ఇలా ఉండాలన్నమాట అన్న విషయం నీకు అర్థం అవుతుంది. కథారూపంగా నువ్వు పురాణంలోంచి విన్నా నీకంతేది వేదమే, స్మృతిగా విన్నా నీకంతేది వేదమే, వేదం చదువుకున్నా అంతేది వేదమే. ఏమంటే నేను పురాణం కూడా వినలేదు, గీతాచార్యుడే చెప్పాడు యద్యదాచరతి శ్రేష్ఠ. ఇవన్నీ చదువుకున్న వాళ్ళు ఎలా బతుకుతున్నారో అలా బ్రతుకు. వాళ్ళని ఆదర్శంగా తీసుకో. లోకంలో వాళ్ళు బ్రతుకుతున్నట్లు బ్రతుకు. నీకు అనుమానం వస్తే వారిని ఆశ్రయించి అడుగు. అడిగి అయ్యా ఈ విషయంలో నేను ఎలా ఉండవలసి ఉంటుందంటే అని అడిగి వాళ్ళు చెప్పినట్టు జీవించడం నేర్చుకో, నువ్వు తరిస్తావు. ఇవేవి పక్కన పెట్టేసి నేను అన్నది ప్రమాణం అండి అని బతుకుతానంటే, బ్రతకడం అనేటటువంటి దాంట్లో ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు కాబట్టి స్వేచ్ఛనిచ్చేస్తాడు. ఆయన ఏం అడ్డుపడిపోయి నేను చెప్పినట్టు నువ్వు బతకట్లేదు అబ్బాయి నీ ప్రాణం తీసేస్తానని ఆయన అండవు.
మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నేను కాశీ వెళ్ళాలి అనుకున్నాను. నేను కాశీ వెళ్ళాలి అనుకుంటే ఏదో గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడలో దిగి అక్కడ గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఎక్కి కూర్చున్నాను. ఎక్కి కూర్చుంటే ఏదో ఓ రోజు ప్రయాణం చేస్తే కాశీపట్నంలో దిగిపోయాను. ఇంకొక ఆయన, ఈయన గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కినా గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఎక్కినా కదులుతూ ఉండడం వల్లే కదా కాశీపట్నం చేరుతున్నాడు. నేను కదులుతూనే ఉంటాను, నేను ఎందుకు చేరను కాశీపట్నం అని. నేను కాశీలో దిగేంత వరకు, నేను ఇంట్లో ఎప్పుడు బయలుదేరానో ప్రయాణం అప్పుడు ఆయన ప్రయాణం మొదలెట్టాడంటే ఆయన కదులుతున్నాడు, ఆయన ఉయ్యాలెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు ఉయ్యాలెక్కి నేను కాశీలో దిగేంత వరకు ఆయన ఊగుతూనే ఉన్నాడు, ఆయన కదలటం లేదని మీరు అనగలరా? నేను ట్రైన్లో కూర్చుని ఎలా కాఫీ తాగానో అలాగే కాఫీ తాగాను. నేను ట్రైన్లో ఎలా సీట్ ఒకటే దొరికితే పడుకుంటానో అలాగే ఉయ్యాల తాడు మీద జాగ్రత్తగా పట్టుకు పడుకున్నాడు. ఆయన 2 రోజులు ఉయ్యాలు ఊగాడు, నేను 2 రోజులు రైల్లో వెళ్ళాను. నేను కాశీలో దిగాను, ఆయన ఎక్కడ దిగుతాడు? ఎక్కడున్నాడో అక్కడే దిగుతాడు. మరి 2 రోజుల ప్రయాణం ఏమైంది? చేశావురా ప్రయాణం, ఇది ఉయ్యాల ప్రయాణం, నువ్వెక్కడ దిగుతావు కాశీలో? ఎవడు కాశీ వెళ్ళడానికి సాధనాన్ని సరి అయింది ఎంచుకున్నాడో వాడు కాశీ వెళతాడు. ఎవడు ధార్మికమైన కర్మ చేశాడో వాడు జీవితాల్లో తరిస్తాడు. ధర్మాన్ని విడిచిపెట్టి చేసిన కర్మ తరించడానికి హేతు ఎందుకు అవుతుంది? కర్మగా మిగులుతుంది. అందుకే యోగ కర్మసు కౌశలం అన్నాడు ఆయన. ఆయన 3 సార్లు దాన్ని నిర్వచనం చేశాడు గీతాచార్యుడు. యోగ కర్మసు కౌశలం. యోగం అంటే సమత్వం ఉచ్యతే, అన్నిటి యందు సమానమనేటటువంటి భావన కలిగి ఉండుట. అనేన యుచ్యతే ఇది యోగ, అనేకముగా ఉన్నవి ఒకటైపోవడం యోగం. యోగము అన్న మాటకు అర్థం ఏమిటో అందుకే అర్జున విషాద యోగము. ఎన్ని మొదలు పెట్టినా గీత ప్రారంభం మాత్రం ఒక్క మాటతోటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మమే. నేను ఎన్ని శ్లోకాలు చెప్పినా, ఎన్ని అధ్యాయాలు చెప్పినా, ఎంత తల కొట్టుకున్నా నేను చెప్పేది అంతా కలిపి ఏమవుతుందంటే 2 మాటలు అవుతుంది. ధర్మం. నీకు ఈ 2 అక్షరాలు వంట పట్టేస్తే, నువ్వేం చెయ్యాలో నీకు అర్థమైపోతే, నువ్వు చేసిన తప్పేమిటో నీకు అర్థమైపోతుందిరా అబ్బాయి అన్నాడు. ఇది అర్థం అవడానికి అంతా చెప్పి నీకేం అర్థమైంది అన్నాడు. నాకు ఇది అర్థమైందని మళ్ళీ ఇదిగో మీరు చెప్పిందండి, ఇది అర్థమైందండి, మీరు చెప్పిందండి, ఇది అర్థమైందండి అనలేదు. మీరు చెప్పినవన్నీ అర్థమయ్యాక నష్టో మోహ, నా మోహం పోయింది, నా జ్ఞానం పోయింది. ఇప్పుడు గీత వింటే ఏమవుతుంది? గీతని ప్రమాణంగా తీసుకుంటే ఏమవుతుంది? నువ్వు అర్జునుడు అవుతావు. నీ కర్తవ్యం ఏం చెయ్యాలో నీకు అర్థమైపోతుంది. నీ కర్తవ్యం ఏం చెయ్యాలో నువ్వు చేసిన నాడు నువ్వు పూజనీయుడవు. ధార్మికమైన కర్మ నువ్వు చెయ్యవలసింది నువ్వు చేసేస్తే అంతే, నువ్వు తరించిపోతావు. దీని యందు ఆయన ప్రతిపాదన ఎక్కడ అంటే, నువ్వు యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. ఇది చాలా చాలా పెద్ద మాట. మోక్షము వైపుకి అడుగు వెయ్యాలి అంటే కర్మ చెయ్యడంలో దోషం లేదు, చేసి తీరాలి. అసలు కర్మ చేయకుండా ఉండలేవు. కానీ కర్మ యొక్క ఫలితమును మాత్రము నువ్వు కోరకు. కర్మ చేసుకుంటూ వెళ్ళిపో, కర్మ చెయ్యకుండా ఉండలేవు, ఉండకూడదు కూడా. అసలు కర్మ చెయ్యకుండా ఉండిపోతాననేటటువంటి మాట అంగీకారయోగ్యం కాదు. ఏ పని చెయ్యనండి, కుదరదు. నేను మీతో ఒక మాట చెప్తాను. తెల్లవారి లేవగానే ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేయాలా, ఓ బ్రాహ్మణుడు బాసం పెట్టేసి కూర్చుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలా అని నన్ను అడిగారు అనుకోండి, మహాదోషం అని చెప్తాను. అలా కూర్చుంటే ధ్యానమై తప్పది. నీకు వేదం చెప్పింది ప్రమాణం. నిన్ను అలా బాసం పెట్టేసి కూర్చుని ధ్యానం చేయమని చెప్పలేదు వేదం. స్నానం చేసి సంధ్యావందనం చేయమని చెప్పి. నీకు వేదమా ప్రమాణం? ఎవడో చెప్పిందా నీకు ప్రమాణం? ఎవడు చెప్పినా తప్పే. వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం. నువ్వు నిద్ర లేవగానే స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళిపోవాలి. నీవు సంధ్యావందనం చేసేటటువంటి వాడిగా నువ్వు జన్మించలేదు, ఏం అభ్యంతరం లేదు. మొన్ననే అయ్యప్ప స్వామి దేవాలయంలో స్కాంద పురాణంలోంచి ఆ టెక్స్ట్ తీసి నేను జెరాక్స్ చేయించి కొంతమందికి ఇచ్చాను కూడా. నీవు అర్ఘ్యం ఇవ్వక్కర్లేదు, కానీ నువ్వు ఆ కర్మ చేయకుండా ఉండమని చెప్పలేదు శాస్త్రం. నువ్వు వెంటనే స్నానం చేసి, జగచ్చక్షో మహానుభావుడు ప్రత్యక్ష దైవం వసర్పతియో నీలలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అని చెప్తోంది. తెల్లవారులేస్తే ఎదురువేదం. అడిగో మహానుభావుడు పరమేశ్వరుడు ఈ కంటికి కనపడేటటువంటి ఏకైక పరబ్రహ్మంగా వచ్చేసాడు సమయానికి. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఆయన వచ్చేటప్పటికి చెయ్యవలసిన పని చెయ్యని వాడెవడో వాడు కృతజ్ఞుడు.
ఏ పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో మైనాకుడు ఒక మాట అంటాడు, కర్తవ్యం అమృతం కార్యం సతాం మన్యుమిదీరయే. మహాత్ములకి కూడా పాపం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా అండి? చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాడిని చూస్తే అసహ్యం వేస్తుంది. ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యాలి, అంతేగాని ఒకప్పుడు చేయవలసిన పని ఇంకొప్పుడు చేయడం కూడా తప్పే. సమయమునందే ధర్మము, దేశమునందు ధర్మము, కాలమునందు ధర్మము. కాబట్టి నువ్వు ఎప్పుడేం చెయ్యాలో అదే చెయ్యాలంతే. నువ్వు నిద్రలేస్తే సంధ్యావందనం చేయాలి. నువ్వు నిద్రలేచి స్నానం చేస్తే ఉత్తర క్షణం నువ్వు సూర్య భగవానుడి మీద స్తోత్రం చెప్పాలి. జగచ్చక్షు ఆయన. అందుకే హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందం పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుతు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాగ్నిపై విలింగే అన్నారు చక్ర గారు. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసి మొత్తైతే ఆ ఎరుపు రంగుతో సూర్య భగవానుడు అయ్యాడు. నీ కంటితో నువ్వు పరబ్రహ్మాన్ని దర్శించడానికి ఆనుకూల్యతనివ్వడం కోసం ఆ షేప్ ఆయన కుంకం బొట్టులా కనిపిస్తాడు ఎర్రగా. ఆ సమయంలో నువ్వు నిద్ర లేవాలి. ఈశ్వరుడు వచ్చేసాడు, నువ్వు నిద్ర లేకపోతే దోషం కదా. నువ్వు నిద్ర లేవాలి ఆ సమయానికి. లేచి ఈశ్వరుడే వచ్చేసాడు, నేను లేవద్దు. నేను లేవడం అంటే ఎలా నిలబడాలో నేను నిలబడాలి. అదే నేను మీతో చెప్పింది. వేదం చెప్పింది ఏదో అది ధర్మం. నేను స్నానం చేయకుండా నిలబడకూడదా అండి అంటే, నువ్వు మరుగుదొడ్లో మీ ఇంట్లో అన్నం తింటున్నావా? తింటలేదుగా. అన్నం తినే చోటే తింటున్నావుగా. అలాగే ఈశ్వరుడు ముందు నిలబడేటప్పుడు స్నానం చేసే నిలబడాలి అంతే. అసలు బాహ్యమునందు శౌచం లేకుండా నువ్వు ఈశ్వరుడు ముందు నిలబడతావు, తేజోమూర్తి ముందు. కాబట్టి స్నానం చేసి నిలబడానికి నమస్కారం చేయాలి. అది నీ ప్రథమ కర్తవ్యం. ఇది మానేసి ఇంకోటి ఏదో చేస్తానండి, నీ కర్మ చేయి. ఉయ్యాలంటే కాశీ వెళ్ళనట్టే ఉంటుంది. ఏది నువ్వు చెయ్యాలో వేదం చెప్పింది. శాస్త్రం ప్రమాణంతే, వేదం ప్రమాణం. నీ చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు. నేనైనా వేదం చెప్పింది చెప్పకపోతే తప్పు. వేదం చెప్పింది నేను చెప్తే అది విని మనసు కష్టపెట్టుకుంటే నీ కర్మ. నీకు వినడానికి కావలసిన సంస్కారం నీకు అబ్బలేదని గుర్తు. నీకు అబ్బి ఉంటే ఓ ఇది ఇలా చెయ్యాలని నువ్వు అంగీకరిస్తే తప్పు చేద్దాం అనుకున్న అర్జునుడు మాటలు విని నా మోహం పోగొట్టుకున్నానని కీర్తి గణించినట్టు కీర్తి గణిస్తాడు. కాబట్టి సమత్వం యోగ ఉచ్యతే. కర్మ చెయ్యి, వేదములు ఏం చెప్పాయో అవి చెయ్యి. కానీ చేసేటప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, చెయ్యడం వరకు మాత్రం నా కర్తవ్యం కాబట్టి నేను చెయ్యాలి. కానీ దీనికి ఫలితం ఇలా వచ్చేయాలని మాత్రం నేను ఆశించకూడదు. 2 రెళ్ళు 4 ఎంత ఖచ్చితమో అంత ఖచ్చితంగా ఫలితం వచ్చేస్తుందని ఆశించవద్దు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. నీవు కర్మ చెయ్యి, కానీ కర్మల యొక్క ఫలితాన్ని అపేక్షించకుండా ఉండు. ఎందుకలా చెప్తున్నానో తెలుసా అర్జున? కర్మ చేసి వెంటనే ఫలితాన్ని అడగడం నీకు అలవాటైపోతే నువ్వు రాగము ద్వేషము మధ్యలోనే నలుగుతావు. అప్పుడు ఏమవుతుందంటే చేసే కర్మలు కామ్యములు అవుతాయి, కర్తవ్యములు కావు. కర్తవ్యం వేరు, కర్మ కోరికతో చేస్తే బంధనంలోకి తీసుకెళ్తాయి. ఏదో ఒకటి చేసి ఇదంతా చాలా గొప్ప విషయం అండి, ఈ గొప్ప విషయం అంతా పరమేశ్వరానుగ్రహంతో నేనే చేశానండి అన్నారు అనుకోండి. ఈశ్వరుడేమండవు, అవును నువ్వే చేశావు కాబట్టి నీకు పుణ్యం ఇస్తున్నాను, ఇప్పుడు అది అనుభవించడానికి రావాలి. ఏదో తప్పు చేసి అవునండి తప్పు చేశాను పాపం, అది అనుభవించడానికి రావాలి. ఫలితం మాత్రం ఒకటే, రెండింటికి కాదు. నా కర్తవ్యం నేను చేశాను. నేను నా కూతుర్ని పెంచి పెద్ద చేశాను. నా కూతురికి యోగ్యుడు అని నేను నమ్మిన వ్యక్తితో వివాహం చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. నా కొడుకుని యోగ్యుడుగా వాడు చదువుకోవడానికి వీలైన రీతిలో వాడికి చదువు చెప్పించాను, వాడికి యజ్ఞోపవీతం వేశాను, బ్రహ్మోపదేశం చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. వాడు ఎదురుగుండా నేను ఎప్పుడు సంధ్యావందనం చేయకుండా నేను తిరగలేదు. ఎన్నడూ వాడు ఎదురుగుండా నేను సంధ్యావందనం చేయకుండా నిద్రపోయినటువంటి రోజు లేదు. నేను సంధ్యావందనానికి అవకాశం ఏ పాటి ఉన్నా నేను చేస్తూనే వాడికి కనబడ్డాను. ఇప్పుడు వాడు చేయడం మానేశాడు అనుకోండి, నేను కర్తను కాను. అంతకన్నా నేనేం చేస్తాను? నా వయసు పెరుగుతోంది,
నా శరీర బలం తరుగుతోంది, వాడి వయస్సు పరిపుష్టమవుతోంది, వాడి శరీర బలం పెరుగుతోంది. ఇప్పుడు నేను వాడితో ఘర్షణకి వెళ్ళాను అనుకోండి, వాడు తోపు తోస్తే నేను కింద పడతాను, పైగా దానికో బెంగోటు వస్తుంది. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అంటే, నా కొడుకు అటువంటి వాడు, నా కొడుకు నా మాట వినడు అని మీరు అనుకుంటున్నారేమో. నేను ఆ మాట చెప్పకపోతే ఏమవుతుందంటే, పాపం తెలియక కోటేశ్వరాలు అబ్బాయి అలాంటి వాడు ఏమో అనుకుని లేనిపోని జాతి చూపిస్తారు. ఈశ్వరానుగ్రహం చేత నా కొడుకు అటువంటి వాడు కాడు. వాడు శాస్త్రమును నమ్మి బతికేటటువంటి లక్షణం ఉన్నవాడు, తండ్రి యందు గౌరవం ఉన్నవాడు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు నేను ఇది చెయ్యాలంటే తండ్రిగా నా కర్తవ్యం, బాధ్యత కాదు సుమండి, కర్తవ్యం. కాబట్టి నా కర్తవ్యం నేను చేశానా లేదా, ఎప్పుడెప్పుడు నీ కర్తవ్యం ఎంత మోతాదులో నువ్వు ఎలా చెయ్యాలో నీ కర్తవ్యాన్ని నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే తప్ప, ఇది చేస్తే ఫలితం వస్తుందంటే అందుకు చేస్తున్నాడు అన్నారు అనుకోండి, కామ్యం అయిపోతుంది, కోరిక అయిపోతుంది. కోరిక అయిపోయిన ఉత్తర క్షణంలో మీరు రాగంలో పడ్డారు, ఇది చేస్తే దూరంగా పోతుందండి అన్నాను అనుకోండి, ద్వేషం అయిపోతుంది. మళ్ళీ వెళ్ళిపోయి రాగమనకు ఇంకొక నీడలో పడ్డారు. రాగమైన, దేశమైన, పుణ్యమైన, పాపమైన అనుభవం, ఏ సుఖమైన దుఃఖమైన మీకు బంధనాలే. ఈ స్థితిని దాటడానికి ఏం చేయాలో తెలుసా అర్జున? చిత్తశుద్ధితో ధరించి సత్య వస్తువుని తెలుసుకోవాలంటే, లోపల ఉన్న ఆత్మ నేను, ఈ శరీరము నేను కాదన్నది ఎరుకలోకి రావాలి అంటే ఇక్కడ మొదలు పెట్టాలి. నిష్కామ కర్మ దగ్గర ప్రారంభం చెయ్యాలి. నీ కర్మ నువ్వు చేసేస్తూ ఉండాలి, నువ్వు చెయ్యవలసిన పని చెయ్యాలి. నువ్వు చెయ్యవలసిన పని అంటే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, మీ ఇష్టం వచ్చినట్లు కాదు, వేదం చెప్పినట్టు చేస్తూ నీవు మాత్రము దాని మీద ప్రయోజనం కోరుకుంటూ జీవితాన్ని గడపడాన్ని విడిచిపెట్టు. ఆరంభం చెయ్యి, అంత తేలికేం కాదు, చెప్పిన నాకే సాధ్యం కాదు. కోటేశ్వరారు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీ ఇంటికి వెళ్ళేటప్పటికో లేకపోతే నెల అయ్యేటప్పటికి మీకు జీతమో ఇవ్వకపోతే, నా కర్తవ్యం నేను చేశాను ఉద్యోగం, వాళ్ళు నాకు జీతం ఇవ్వలేదని మీరు ఊరుకోగలరా అని అడిగారు అనుకోండి, నేను ఊరుకోలేను అని చెప్తాను, యథార్థం చెప్తాను. కానీ మీరు అభ్యాసయోగేన కౌంతేయ ఎక్కడో అక్కడ ప్రారంభం అంటూ చేయడం మొదలు పెట్టారు అనుకోండి, కొన్ని కర్తవ్యాలు నేను ప్రతిఫలాపేక్ష లేకుండా చేసుకుంటూ వెడతాను, నేను నాకు దాని వలన ఏ ప్రతిఫలం మీద కోరిక లేదు, నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అంతే. ఇది చేయడం వల్ల పొగిడితే ఓ నవ్వు, ఇది చేయడం వల్ల నన్ను తిడితే ఇంకో నవ్వు, అంతే. నేను చేయవలసింది చేశానా? ఇది కర్తవ్యతానిష్టతో నువ్వు చెయ్యవలసింది చేసుకుంటూ వెళ్ళిపోతే, దాని ప్రతిఫలమును అపేక్షించకపోతే, వచ్చేటటువంటి ఫలితము ఎటువంటిదైనా నువ్వు అంగీకరించగలిగితే, ఈ పని చేస్తే ఇలా జరుగుతుంది అనుకున్నావు కానీ ఇంకోలా వచ్చింది ఫలితం. ఇప్పుడు అలా ఇంకోలా ఫలితం వచ్చినా నువ్వు బాధపడకుండా ఉండగలవా? నేను భగవద్గీత చెప్పానండి, 4 మంచి మాటలు చెప్పుకున్నాను అని నాకు సంతోషంగా ఉంది అని నేను అనుకున్నాను. మీరు మాట్లాడిన దాని వల్ల మాకు చాలా అసహ్యం వేసింది అని మీరు నన్ను అన్నారనుకోండి, నేను ఆలోచించవలసింది ఏంటంటే, నేను త్రికరణ శుద్ధిగా గీతాచార్యుడు ఏది చెప్పాడో నేను అదే చెప్పానా లేదా, నేను నమ్మిన వేదం గురించే నేను మాట్లాడానా లేదా, ఈశ్వర ప్రోక్తమైన శాస్త్రాన్ని మాత్రమే నేను మాట్లాడానా లేదా. నేను మాట్లాడాను, నాకు నమ్మకం ఉందనుకోండి, మీరు నన్ను పొగిడారనుకోండి, అది శాస్త్రములకు చెందుతుంది, నాకు పొంగులేదు. మీరు ఇలా మాట్లాడకుండా ఉండవలసింది అని మీరు నన్ను నిందించారనుకోండి, ఈశ్వర వీళ్ళకి కూడా శాస్త్రము మీద పూనిక కలుగుగాక, నాకు దానివల్ల నేను శాస్త్రం గురించి మాట్లాడిన వాడిని, నేను మాట్లాడితే ఇది మాట్లాడిందేటువంటిదో శాస్త్రము నాలోంచి పైకి వచ్చింది. ఇప్పుడు మర్యాదైనా అమర్యాదైనా శాస్త్రాన్ని నాకెందుకు? ఇప్పుడు ఈ ప్రసంగాలన్నీ చెప్పడానికి ముందు నాకు దండేశారా, మైక్కి దండేశారా? ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత కిందకు వస్తున్నా, వెళ్ళిపోతున్నా, నన్ను చూసి లేచి నించుంటున్నారా, మైక్ కింద పడితే లేచి నించుంటున్నారా? మానము లేదు, అవమానము లేదు, జయము లేదు, అపజయము లేదు. మాట్లాడిన దాని వలన గౌరవం కానీ అగౌరవం కానీ ఏమైనా ఉంటే నాకు, నేను భగవద్గీత గురించి చెప్పినా గట్టిగానే చెప్పేస్తుంది, నేను ఇంకొకటి చెప్పినా గట్టిగానే చెప్పేస్తుంది. గట్టిగా చెప్పడం తప్ప ఇంకోలా చెప్పడం చేతకాని వస్తువు ఏదైనా ఉంటే దానికే మైక్ అని పేరు, దాని కర్తవ్యం వచ్చేసుకుంది. అలా నా కర్తవ్యం నేను చేయగలిగితే ప్రయోజనాన్ని అపేక్షించకుండా సమత్వం యోగ ఉచ్యతే, అదే యోగం అని తెలుసుకో.
అయితే నేను మీతో